నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 మార్చి 24వ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు వృషభ రాశిలోని రోహిణీ నక్షత్రంలో సంచరిస్తున్నప్పుడు 12 రాశుల వారికి ఉండబోయే ఫలితాలు, ఈ సూచనలు, పరిహారాలు కూడా చెప్పటం జరుగుతుంది. అయితే ఈరోజు చంద్రుడు తన ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల సొంత నక్షత్రంలో మానసిక ప్రశాంతత మరియు సృజనాత్మకతకు ప్రాధాన్యం ఉంటుంది ఎక్కువగా అనేది చెప్పవచ్చు. ఇక 12 రాశుల ఫలితాలు కూడా చెప్పుకోబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియో యూట్యూబ్ చేరవేస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మేషరాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. ద్వితీయం అంటే ధనస్థానం. ఈరోజు ధనలాభం, అనవసర ఖర్చులు, ఆస్తి విషయంలో జాగ్రత్త, వీటన్నిటికీ కూడా చోటు చేసుకుంటుంది ఈరోజు మేషరాశి వారికి. ఆరోగ్యపరంగా చూస్తే మానసిక ఆందోళనలు కొద్దిపాటి ఉంటాయి. విద్యార్థులు ఏకాగ్రత వహించాల్సి ఉంటుంది అనేది కూడా సూచించడం జరుగుతుంది. కెరీర్ పరంగా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకైతే మిశ్రమ ఫలితాలు, లాభాల విషయాలకి వస్తే అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధంగా మిశ్రమ ఫలితాలు మేషరాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉన్నాయి అనేది సూచించవచ్చు. వృషభ రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి ఆర్థికంగా బాగానే ఉంటుంది, బలంగానే ఉంటారు. కొత్త వెంచర్లకైతే అనుకూలం అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆరోగ్యం అయితే బాగుంటుంది వీరికి. ఈరోజు ఉన్నత విద్యకు ఎక్కువగా ప్లాన్ చేసుకోవటానికి మంచి అనుకూలమైన రోజుగానే ఉంటుంది. కెరీర్ పరంగా కార్యాలయంలో గుర్తింపు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి లాభాలు, ఇలాంటి మంచి ఇదే దీనికి వృషభ రాశి వారికి ఈరోజు బాగుంది అనేది చెప్పవచ్చు. ఇక మిథున రాశిని అనుసరించి చంద్రుడు 12లో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఆస్తి రాశిలోనే గురు సంచారం కూడా ఉంది. ఆదాయం అయితే పెరుగుతుంది. విదేశీ యానానికి ఖర్చులు సూచిస్తున్నాయి ఎక్కువగా. కంటి సమస్యలపై జాగ్రత్త పడాలి. ఈరోజు విదేశీ ఆఫర్లకి అవకాశం కల్పిస్తుంది. కెరీర్ పరంగా ఉద్యోగస్తులకి పదోన్నతి అవకాశాలు కూడా ఈరోజు గోచారం సహకరిస్తుంది. ఇది మిథున రాశి వారికి మంచి అనుకూలతలే ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఇక 11లో చంద్ర సంచారం అనేది సూచిస్తుంది. భూమి లేదా వాహన కొనుగోలుకు అధిక ధన వ్యయం అయితే చేస్తారు ఈరోజు చేసేది కనిపిస్తుంది. ఇక భూమి కొనాలనుకున్న వారికి, వాహనం కొనుగోలుదారులకి ఈరోజు ఆ విధంగా అధిక ధన వ్యయం సూచిస్తుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఎక్కువగా. కోర్టు కేసులకి విషయాలకి కూడా జాగ్రత్త తీసుకోవాలి. కెరీర్ పరంగా, వ్యాపార పరంగా చూస్తే భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి లాభాలే గోచరిస్తున్నాయి. ఇది కర్కాటక రాశి వారికి. సింహరాశిని అనుసరించి చంద్రుడు 10లో చంద్ర సంచారం జరుగుతుంది సింహరాశి వారికి. పాత బాకీలు ఏవైనా ఉంటే వసూలు అవుతాయి. స్థిరాస్తి లాభాలు కూడా బాగానే ఉంటాయి ఈరోజు. ఆరోగ్యం పరంగా చూస్తే కనుక అనవసర భయాలు వదిలివేయాల్సి ఉంటుంది ఈరోజు. ప్రయాణాల్లో జాగ్రత్త, అనవసరంగా భయపడటం అనేది గోచారం ప్రోత్సహిస్తుంది. దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి కూడా ఈరోజు సింహరాశి వారికి మంచి రోజు అనేది సూచించడం జరుగుతుంది. వీరికి కూడా మిశ్రమ ఫలితాలు బాగున్నాయి. కన్యారాశిని అనుసరించి చంద్రుడు భాగ్యస్థానంలో చంద్ర సంచారం. ఆర్థిక స్థితి అయితే మెరుగుపడుతుంది ఈ కన్యారాశి వారికి భాగ్యస్థాన చంద్ర గోచారానికి. కుటుంబం మద్దతు కూడా ఉంటుంది ఈరోజు వీరికి. ఏ విషయానికైనా ఆరోగ్యపరంగా చూస్తే నిలకడగా ఉంటుంది వీరి ఆరోగ్యం ఈరోజు. ఉన్నత విద్యలో ఉన్న విద్యార్థులకి మంచి విజయాలే కలుగుతాయి ఈరోజు. ఇక
కెరీర్ పరంగా చూస్తే జీతభత్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి కానీ వ్యాపారంలో ఉద్యోగస్తులకైతే మాత్రం ఈ విధమైన మంచి అనుకూలతలే ఉన్నాయి కన్యా రాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక తులారాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం కదా, అప్పులు తీరుస్తారు. అయితే వ్యాపార విస్తరణకు కూడా మంచి అనుకూలతలే ఉంటాయి. అయితే పిల్లల చదువుల విషయంలో కూడా మంచి శుభవార్తలే వినగలుగుతారు. టీం వర్క్ వల్ల పని సులభం అవుతుంది, ఎక్కువగా ఇండివిజువల్గా కంటే కూడా అనేది సూచించడం జరుగుతుంది. ఇది తులారాశి వారికి కూడా మధ్యమం కంటే కూడా అధికంగానే మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలో సంచరించటం, పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా అవసరం. ఈరోజు పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి. ఇక ఆరోగ్యం విషయాల్లోకి వస్తే గనక ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండటాలు, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటాలు అవసరం ఈ వృశ్చిక రాశి వారికి ఎక్కువగా. ఇక వ్యాపార పరంగా కానీ కెరీర్ పరంగా అయినవి రహస్యాలు బయటపడవచ్చు కొన్ని అనేది నమ్మకంగా ఉండాలి. ఈరోజు మొత్తానికి వీరు చాలా నమ్మకంగా ఉండాలి ఇంటా బయట కూడా. ఇది వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 6లో చంద్ర సంచారం, చంద్రబలం బాగానే ఉంది అనేది చెప్పచ్చు. ప్రయాణాల వల్ల అయితే ఖర్చులు అయితే పెరుగుతాయి అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కనుక కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు విద్యార్థులు. ఆరోగ్యపరంగా చూస్తే నిలకడగానే ఉంటుంది. కెరీర్ అండ్ వ్యాపార పరంగా చూస్తే కనుక కెరీర్లో మంచి మార్పుల గురించి ఆలోచించడానికి ఇది సరైన సమయం. కాబట్టి మీరు ఏదైనా కెరీర్కి సంబంధించిన స్టెప్ తీసుకోవడానికి అనువైన రోజుగా థింక్ చేస్తారు. ఇక ధనుసు రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక తదుపరి మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది. పంచమంలో చంద్ర సంచారం అంటే ఆదాయం బాగానే పెరుగుతుంది అనేది సూచించవచ్చు. ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. ఇక బాధ్యతల వల్ల కొద్దిపాటి అలసటగా ఉండొచ్చు ఈరోజు ఆరోగ్యరీత్యా చెప్పాలంటే. ఇక కెరీరు పరంగా అయితే కనుక కష్టానికి తగిన ఫలితం, ఓర్పు అవసరం అనేది సూచిస్తుంది. వీరికి ఈరోజు వీరు ఎక్కువగా కష్టపడేది కనిపిస్తుంది. అయితే కష్టానికి తగిన ఫలితం కూడా ఉంటుంది. దానికోసం ఓర్పుగా ఉండటం, కష్టించి పనిచేయటం అవసరం అనేది సూచిస్తుంది ఈ మకర రాశి వారికి ఈరోజు. ఇక కుంభరాశిని అనుసరించి చతుర్థంలో చంద్ర సంచారం. ఆర్థికంగా అయితే గనక వీరికి కుంభరాశి వారికి లోటు కనిపించటం లేదు. కానీ తండ్రి ఆరోగ్యానికి వైద్య ఖర్చులు మాత్రం సూచిస్తున్నాయి. ఇక కొత్త ప్రణాళికలు వ్యాపార పరంగా అవనివ్వండి, కెరీర్ పరంగా అవనివ్వండి, అమలు చేసుకోవటానికి, ప్లాన్ చేసుకోవటానికి ఇది మంచి రోజు. చివరిగా మీనరాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. చంద్రబలం బాగుంది, ఆదాయం బాగుంటుంది. అయితే మాత్రం కుటుంబ ఖర్చులు అయితే పెరుగుతాయి అలాగే అని సూచించడం జరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కీళ్ల నొప్పులు లేదా ఎముకల సమస్యలు బాధించేది కనిపిస్తోంది. ఇక కెరీర్ పరంగా చూస్తే కనుక ఉద్యోగస్తులకి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈరోజు కొద్దిపాటి వివాదాలకి కానీ మధ్యలో ఇద్దరి మధ్య అధికారులకి ఆర్గ్యుమెంట్స్కి తావివ్వకుండా దూరంగా ఉండండి వివాదాలకి ఈరోజు అనేది సూచించడం జరుగుతుంది. ఈరోజు మీనరాశి వారికి కూడా ఒక కుటుంబంలో ఆదాయం బాగున్నా ఇక మిగతా విషయాలన్నింటిలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం మీనరాశి వారికి అని సూచించడం జరుగుతుంది. ఇక ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి మొత్తం కొన్ని మనకి రోజువారీగా అవసరమయ్యే అన్ని విషయాలను కూడా కవర్ చేయటం జరిగింది. ఇక ఈరోజు ముఖ్యంగా హైలైట్ ఏంటంటే సృజనాత్మకత పెరుగుతుంది, భావోద్వేగాలు బలంగా ఉంటాయి. ఈరోజు మామూలుగా చంద్ర ఫలితాలను రాహు శని
ప్రభావం వలన వాహన ప్రమాదాలు, డ్రైవింగ్ మరియు అధికారులతో చర్చలు, ఈ విషయాలకన్నిట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. సర్వసాధారణ సూచన ఇది. ఇక పరిహారంగా చూస్తే కనుక రోజు ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆరోగ్యం, ఆదాయ సమస్యలు తొలగిపోతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఆరాధించి తెల్లటి పూలు సమర్పించడం శుభప్రదంగా ఉంటుంది. ఇక కుటుంబ శాంతి కోసం మరియు నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి చిన్న వెండి ముక్కను జేబులో ఉంచుకోండి. ఇది సూచన మాత్రంగానే వీలైన వారు మాత్రమే చేసుకోగలరు అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి రేపు జరగబోయే ఏ విషయాలకి జాగ్రత్త తీసుకోవాలి, ఏ విషయాలకు అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలతలు ఎలా ఉన్నాయి, వాటికి పరిహారాలు ఏంటి అనేది కూడా సూచించడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.